నూనాకినపాలెం గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో పాచిపల్ల పీతారావు గారి మీద సింకి బంతల సిన్నారావు భారీ మెజారిటీతో గెలుపొందారు. మరి మీ అందరూ కూడా ఓటేసి నన్ను గెలిపించారు కాబట్టి మీ అందరూ బాగోగులు చూసుకుంటానని చెప్పి నేను వాగ్దానం చేస్తున్నాను. సింకి బంతలకే, సింకి బంతలకే, సింకి బంతల సిన్నారావుకే. బాబు గారు నమస్కారం. మేడం నమస్తే అండి. ప్రజలంటే ప్రజల్లా చూడకూడదండి, ప్రజల్ని పిల్లల్లా చూడాలి. వాళ్ళకి ఏం కావాలో చూడాలి. ఈ రోజు నా మీద బాధ్యత పెట్టారు, మరి ఏం చేస్తాం? చిన్నారావు గారు నమస్కారం. నమస్తే నమస్తే. ఏంటి ఇలాగొచ్చావు? మా ఇంటి ముందు మొత్తం రోడ్ అంతా గుంతలు ఉందండి. అది కొత్త రోడ్డు ఏమైనా శాంక్షన్ చేస్తాను చెయ్యనుగా. అరే ఓటేసి గెలిపించామండి. ఓటును ఉత్తరేసావా? డబ్బులు తీసుకున్నావు కదా నా దగ్గర? నేను తీసుకోలేదు. ఇప్పుడు ఎంత తీసుకున్నాడు చూడండి ఒకసారి. 1000 రూపాయలు సార్. 1000 రూపాయలు తీసుకున్నావు కదా, తీసుకోలేదని చెప్తావే నువ్వు? తీసుకోలేదు సార్. నేను వాటర్ బాటిల్ మర్చిపోయినావు, వాటర్ కూడా తీసుకున్నాడు. బిర్యానీ ప్యాకెట్. మీ ఇంటి ముందు రోడ్డు వేయాలంటే నువ్వు తీసుకున్న 1000 రూపాయలకి ఇంకో 1000 రూపాయలు వడ్డీ కలిపి మొత్తం ఓటు కోసం డబ్బులు తీసుకున్నావు కదా బాబు గారు. డబ్బులు తీసుకున్న వాడికి ప్రశ్నించే అర్హత లేదు మేడం గారు. బాబు గారు రోడ్డు అనుభవం చెప్తాను సార్. నాకు రోడ్డు దేవో తెలిపోతాను సార్. నేను రాఘవ నీళ్ళ ఆవేశం తగ్గింది నాకు. తగ్గనివ్వండి సార్. ఓటు అడిగాను కదా అని చెప్పి 1000 రూపాయలు అడిగావు. 1000 రూపాయలు అడిగాడు బాబు గారు. నా దగ్గర ఇప్పుడు లేవురా, 500 ఇస్తాను, గెలిచాక 500 ఇస్తాను చేసుకుంటా. నాకు ఇప్పుడే కావాలను కోఆపరేట్ చేయి. తోడ అనుకూలంగా పెట్టి అతనికి తోడ అనుకూలంగా పెట్టమను. ప్యాంట్లు ఇలా మోకాల మీద కాదురా, తొడల దగ్గర చింపుకోండి. ఇవ్వడానికి బాగుంది. ఇవ్వడానికి 1000 రూపాయలు ఎలా ఇచ్చానో తెలుసా నీకు? మా ఇంట్లో బకెట్లు ఉంటే బాత్రూమ్ లో తీసుకెళ్లి అమ్మేసి వీడికి 1000 రూపాయలు ఇచ్చారు బాబు గారు. అమ్ముతావు స్నానానికి బకెట్ లేదు బాత్రూమ్ లో. ఏం చేసావు? వచ్చేస్తుంది సార్. వచ్చేస్తుంది. నీ బాబు గారు సమ్మా నా పుట్టింటోళ్ళు పెట్టిన బకెట్. కరెక్టేనే, సర్పంచ్ అయ్యాను, అభినందించు. సర్పంచ్ ఇంట్లో సామాన్ బయట వాళ్ళకి ఇవ్వడం కాదు, బకెట్ తీసుకురాకపోతే. పిఏ గారు సార్, ప్రజలు పిల్లలు లాంటి వారండి, వాళ్ళకి ఏం కావాలో మనం చూసుకోవాలి. ఏమండి చిన్నారావు గారు బాగున్నారా అండి? చూసారా బాబు గారు? సర్పంచ్ చిన్నారావు గారు మర్యాద ఉండాలి. ఎందుకు తగలడ్డావు చెప్పు. మా ఇంట్లో పిల్లలు చాలా మంది ఉన్నారండి. అవును. ఆడుకుంటే రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు సార్. వెహికల్స్ ఏమైనా వచ్చి గుద్దేస్తే ప్రమాదం కదండి. అందుకని మా ఇంటి ముందు స్పీడ్ బ్రేకర్ వేయించండి సార్. నేను వేయించను. ఎందుకు వేయించరండి? మీకు ఓటేసి గెలిపించాక సార్. ఇప్పుడు ఎంత తీసుకున్నాడు మన దగ్గర? మొత్తం 20 మందికి అని చెప్పి 60,000 తీసుకున్నాడు సార్. 20 ఓట్లు మీ ఇంట్లో ఉన్నాయని 60,000 నా దగ్గర తీసుకున్నావు. ఓటుకు 3,000 అంటే ఒరే నాకు డౌట్ రా, నువ్వు పిల్లలు పోషించడానికి అంటున్నావు, ఇలా ఓట్లు అమ్ముకోవడానికి అంటున్నావు. మరి 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్లు పెడుతున్నారు సార్. సంవత్సరానికి ఒకసారి పెడితే మాలాంటి వాళ్ళు కూడా బతికేస్తాం కదా. అలా కొడతారంటే మీ వెనకాల ప్రచారాన్ని తిరిగి మా చెప్పులు అరిగిపోయినాయి సార్. ప్రచారంలో మేము కూడా మీ పిల్లలు కరిగి చేతిలో రేఖలు అరిగిపోయారా? జాతకం చూపించుకుందామని జ్యోతిషుడి దగ్గరికి వెళ్తే ఏం చేసేవరా, రేఖలు అరిగిపోయిన అడుగుతున్నారు. ఎలా చెప్పుకోమంటారు? నీకు 60,000 ఎలా ఇచ్చాను తెలుసురా? మా ఇంట్లో మంచం అమ్ముకుని మరి మీకు ఇచ్చాను రా. పుట్టింటోళ్ళు పెట్టిన మంచం కనిపించట్లేదు, ఏం చేసావు? నేను సర్పంచ్ అయ్యాను, ఆనందించు. పుట్టింటోళ్ళు రా, మర్యాదగా మంచం తీసుకురా, లేకపోతే అండే చీప్గా మంచం అమ్ముకోవటం ఏంటండి? మంచం విలువ ఏంటో 20 మందిని కన్నా నాకు తెలుసు సార్. నాకు ఆ విలువ తెలియక మంచం అమ్మేసి 20,000 ఇచ్చాను రా. 20,000 కోసం మంచం నమ్మేను సార్. ఏదో సేవ చేద్దామని వస్తాం, ఇంకేదో చేయించుకుంటారు. సర్పంచ్ గారు ఏంటి ఎలా వచ్చారు? మాకు 2 నెలల రేషన్ సరుకు ఇవ్వట్లేదండి. ఎందుకు ఇస్తారా? ఊర్లో ఉన్న రేషన్ అంతా నీ గొడవలో ఉంటే. ఓటేసి గెలిపించాం కదా. ఓటేసి గెలిపించాం కదా, అంత గట్టిగా అడుగుతా నువ్వు. చూడండి వీడికి మనం ఓట్ల ఎలక్షన్ ఎంత ఇచ్చాం వీడికి చూసుకోండి సార్. వీడి డబ్బులు అయితే 1 రూపాయి తీసుకోలేదు సార్. కానీ 10 కేజీలు బియ్యం, 4 కేజీలు కందిపప్పు, 2 లీటర్ల ఆయిల్, 3 కేజీలు మినపప్పు, ఇంకా చాలా లిస్ట్ ఉంది సార్. నిజమరా? ఇంట్లో సరుకు అంతా తీసుకెళ్ళి ఇచ్చాను. ఇంట్లో సరుకులు
గింజలేవు. 5 కేజీలు బియ్యం ఉండాలి. ఏం చేసావు? 5 కేజీలు వంట నూనె ఉండాలి. 2 కేజీలు మినపప్పు, 50 కేజీలు ఇడ్లీ రవ్వ. అంటే ఇంట్లో సరుకులన్నీ. అయినా నేను అస్సలు నీ ఇంట్లోనే ఉంటాను. మా సరుకుల సంగతి ఏంటి మరి? ఇంకా సరుకులు సంక్రాంతి ఊరి మీద పడి ప్రజలు పిల్లల లాంటి వారు బాబు గారు. వాళ్ళు మనం హత్య చేయకూడదు. బాబు గారు మాట్లాడు నువ్వు తెలుస్తారంట వింటరా? నేను చెప్పేది వినవా? ఇంకా ఊర్లో బాగోగులు చాలా చూడాలి. మనం అప్పుడే పదవిలోకి వచ్చేసి 4.5 సంవత్సరాలు అయిపోయింది. ఒకసారి గ్రామస్తులతో కూడా మీరు మీటింగ్ ఏర్పాటు చేయించాలి. గత 5 ఏళ్ళుగా మీరు అందరూ కూడా గ్రామాభివృద్ధికి ఎంతో కోఆపరేట్ చేశారు. మళ్ళీ త్వరలోనే ఎలక్షన్లు వస్తున్నాయి. సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. తప్పకుండా మీరు అందరూ కూడా నాకే ఓటు వేయాలి. ఓకే, దాందే ఉంది. ఈసారి జరిగిన ఎన్నికల్లో కూడా మళ్ళీ మన సింకిబంతల సిన్నారావే గెలిచాడు. కొడతారంటే కొట్టొద్దా? మళ్ళీ గెలిచాను కదా నేను. ఈసారి కూడా మీరు ఏమో అడగకుండానే కొట్టేస్తాను. ఇవాళ ఒక సంతోషకరమైన రోజే. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఒక పని చేయాల్సిన మూడు, ఒక ఉత్సాహం మన చెయ్యనివ్వరు. చంపేసి సర్వనాశనం చేసేస్తారు. ఏదో యూట్యూబ్లు వీడియోలు ఇవన్నీ తట్టుకోలేక ఇగో ఈ ప్రింటింగ్ మెషిన్ ఇంట్లో పెట్టుకుని ఏదో కొత్తగా పేపర్ ట్రై చేసుకుందాంలే, లేకపోతే ఇదిగో శుభరేఖలు, వినైల్ చీట్లు ప్రింటింగ్ చేసుకుని ఏదో బతికేద్దామని ప్రిపేర్ అయ్యాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. మళ్ళీ మీరు షాక్ అయి ఉండొచ్చు. ఎందుకంటే గతంలో దెబ్బ కొట్టేసిన మళ్ళీ ఇక్కడ పెట్టుకున్నారేంటని. పాపం పిల్లలు ఉన్నారు, కాళ్ళ మీద పడి తెలుగు నేర్చుకుంటాను అని మాట ఇచ్చాడు. అవునా కాదా? అయినా సరే నా లడ్డూలు వదిలిని నమ్మి ఈ రోజు ఇక్కడ నేను పెట్టుకున్నాను. ఈ వీడి లడ్డూలో ఎందుకురా నవ్వుతున్నావు? నేను ఇక్కడ మాట్లాడి నన్ను చూడాలి కదా నువ్వు. ఎందుకు పుడతారో తెలియదు. బాస్ మాట్లాడుతున్నప్పుడు బాస్ని చూడాలని తెలియదు. ప్రతిదానికి గోల్డ్ మెడల్ కొట్టినట్టుగా నవ్వు ఒకటి. సర్లేండి, ఎంత దెబ్బ కొట్టినా వీడిని ఎందుకు పెట్టుకున్నారంటే వీడు ఓ మాట అన్నాడు, మీరు ఎంత కొట్టినా వీపు మీద కొడతారు కానీ కడుపు మీద కొట్టరు అన్నాడు. అక్కడ పడిపోయాను. ఇప్పుడు ఇంకో విషయం చెప్పుకోవాలి. వాడు ఎందుకు పుడతాడో తెలీదు. వాడు ఎవడో జబర్దస్త్లో ఉంటాడు, 3 అడుగులు ఉంటాడు. వాడు కూడా నన్ను ఇమిటేట్ చేయడం, వాడు హైట్ కి. వాడు నాకు కనబడాలి. ఆ మిషన్ లో వేసి పిసికి వాడిని వినైల్ సీట్ వేసేస్తాను ఏమనుకుంటున్నాడు. ఏమండి, నిన్న సేకరించిన వార్తలన్నీ ప్రింట్ వేసారు కదా, దాన్ని మనం ఊర్లోకి పంపించవచ్చు కదా. నమ్మకానికి అమ్మ వంటి వాడు, నన్ను నమ్మండి సార్. ఇంత మాట అన్నారంటే చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సార్ మొదటి వార్త సార్, చదువు. తారాస్థాయికి పెరగనున్న శృంగారం ధరలు. కాదు, నేను ఏం రాశాను ఒకసారి ప్రూఫ్ చూడండి. ఇక్కడ ఏం రాశాను? తారాస్థాయికి పెరగనున్న బంగారం ధర. మరి బంగారం ధరలను రాశాను కదా. మనసు ఇక్కడ లేదు. మనసు ఇంటికెళ్ళి తినేసి మాంసం ఎక్కేసి నేను ఏం చెప్పాను? బంగారం ధరలు అన్నప్పుడు బంగారం ధరలను రాశాను కదా. శృంగారం ధరలను ఆలోచన ఎందుకు వచ్చింది మీకు అంటాను. ఏమన్నా అంటే హత్య అయిపోతారు, ఫీల్ అవుతారు ప్రతిదానికి. తర్వాత వార్త చదవండి. భరించలేని కామంతో మంచం విరగొట్టిన కార్పొరేటర్. ఏం చదువుతున్నావు? కనీసం బేసిక్ సెన్స్ లేకుండా, నాలెడ్జ్ లేకుండా నోటికి ఏమొస్తే అది చదివేస్తారు. కోపంతో మంచం విరగొట్టిన కాపీ మీకు ఇక్కడ లేదండి. మనసు రాత్రి అయ్యాక చీకట పడ్డాక ఆలోచన తప్ప కోపంతో మంచం విరగొట్టిన కార్పొరేటరు. తర్వాత వార్త చదవండి. ఇది మాత్రం మంచి వార్త సార్. నగరంలో అర్ధరాత్రి తొడలెత్తిస్తున్న దొంగల ముఠ. ఇది ఎప్పలేని కానీ మిషన్ బయటికి తోసే చెప్తాను. ఏమన్నావురా? ఏమన్నావు చెప్పు. అంతా సెక్సీగా చదువుతాయంటారా వార్తలు? సెక్సీ వార్త చదువుతాను. నగరంలో అర్ధరాత్రి హడలెత్తిస్తున్నా దొంగల ముఠ. తొడలంతా మళ్ళీ ఎందుకు సర్దేవు? తల ఎందుకు సర్దేవు? అలాగే ఉంచు. నవ్వకు.
చదువు. టచ్ అప్ టచ్ అప్. నేను చేయనా మేకప్? వద్దు సార్. నేను చేస్తాను. ఎందుకు వద్దు సార్? ఎర్రగా వస్తాం, ఎర్రగా వస్తాం. చదువు. ఈసారి తన నటనకు 4 గ్యారంటీ అంటున్న బహుభాషా నటుడు. నటనంటే బిరుదులు కదా అనాల్సింది. నీకు 40 ఉన్నాయి కదా, లేచి నిలబడతాను 40 కనిపిస్తాయి నీకు. అయ్యా జాన్ గూటెన్బర్గ్ గారు, ఇలాంటి గూట్లేగాలు ఉంటారని తెలియక మీరు ఆ మిషన్ కనిపెట్టారు. వీడిని క్షమించమని కోరుకుంటున్నాను. తన నటనకి ఈసారి 4 బిరుదులు వస్తాయి అంటున్న బహుభాషా నటుడు కదా. చదువు. ఏం పీకేమన్నా అవుతున్నావురా? వద్దు సార్. చదువు. తన ఒంటిని బాడుక్కిస్తా అన్న బాలీవుడ్ హీరోయిన్. ఒంటిని కాదురా, ఇంటిని. నీ బతుక్కి కుర్చీ తన్నేసి 1 గంట సేపు అయింది. ల్యాబ్ ఇక్కడ కూర్చుంటావు అంటే నీ కాళ్ళ దగ్గర కూర్చుని నీకు కరెక్ట్ చేస్తుండాలి. నవ్వకరా. ఎందుకు వస్తారో తెలీదు, ఎందుకు పుడతారో తెలీదు. కొడుతున్నా సరే సిగ్గు లేకుండా లే లే. నీకు మళ్ళీ కుర్చీలు సోఫాలు ఒకటి అచ్చు తప్పులు పుచ్చు మొహం వేసుకుని. చదువు. తర్వాత వార్త. లొకేషన్ లోనే చిరిగిన హీరోయిన్ దుస్తులు, చిరిగిన చోటే కాటేస్తానన్న కాస్ట్యూమర్. లొకేషన్ లో చిరిగిన హీరోయిన్ దుస్తులు, చిరిగిన చోటే కుట్టేస్తానన్న కాస్ట్యూమర్. మరి ఇందాక నువ్వేమన్నావు? కాటేస్తాను. అంతే కదా. నీ మనసు ఇక్కడ లేదండి. అంటే అట్లాగా. ఇదేరా మీకు వచ్చేవి మంచి ఆలోచనలు రావు. క్రీడా వార్తలు సార్. ఈసారి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టడమే నా గుల. సార్ ఇది నా మిస్టేక్. అంటే ఇందాలని నా మిస్టేక్ లా? ఇది నీ మిస్టేక్ అంటే ఇందాకవన్నీ నా మిస్టేక్ లా? అన్ని ఇలాగే తగలబెట్టావా? అంటే బాగా రాయవా నువ్వు? మరి చితిలాసంగా ఫస్ట్ నైట్ మంచం మీద పడుకున్నట్టుగా కూర్చో. నవ్వకు. అటు చూడు. నువ్వు నవ్వితే చచ్చిపోవాలనిపిస్తుందిరా. ఏమి సాధించుకుంటా ఏమి? ఒలింపిక్స్ లో గోల్డ్ మెడలే నా కళ. గోల్డ్ మెడలే నా కళ. మరి గులా అన్నావు ఏంటి ఇందాక? ఒక అక్షరమే కదా సార్. అక్షరం ఏం నాకేవు? ఎందుకు నాకేవు? కాదు నిన్ను లాగాలంటే లారీని లాక్కెళ్తున్నట్టుంది. కూర్చో. ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదవండి. ఇప్పుడే వస్తా. ఎంత చూసినా అదే మొహం కదా కనబడుతుంది. అంటే నేను ఉన్నప్పుడు ఏమో రాస్తావు. అసలు నిన్న ఉదయం అనగా నీకు ఎంతసేపు రాసావు చెప్పు? ఎంతసేపు రాసావు అసలు? తెల్లారు 3 గంటల వరకు రాశాను సార్. 3 గంటల వరకు రాస్తే అన్ని తప్పులు ఎందుకు వచ్చారా? అంటే 2:30 వరకు స్నాక్స్ తిన్నాను సార్. ఆ తర్వాత ఒక ½ అవర్ కాన్సన్ట్రేషన్ చేశాను. చూడరా చూడు. మిషన్ అప్పు చెప్పే కదా నీకు. తొడవమని రెంచి పట్టుకుని దాని ప్రదక్షిణలు చేస్తున్నా. తర్వాత వార్తలు ఏంటో చదవండి. తర్వాత వార్తలు. నాసా వాళ్ళు కొత్త జాకెట్ తయారు చేసి ఆకాశంలోకి ప్రయోగం. ఆకాశంలోకి జాకెట్లు పంపిస్తారండి? అంటే అది రాకెట్, నేను జాకెట్ అంటే మన రాకెట్ అయినా కదా రాశాను. అక్కడ పని చేస్తున్నావా? ఇక్కడ పని చేస్తున్నావా? ఇందాల నుంచి చదువు. నేటి అర్ధరాత్రి నుంచి ఆకాశంలో పడనున్న పులకాపాతాలు. తెలుసురా నీకు తిండి మీద తప్ప వేరే దాని మీద ధ్యాస లేదు. రే నేను ఇలా కాదురా, డైరెక్ట్ గా మిషన్ వేసి గుద్దేస్తాను.